థ్యాంక్ యూ మామ రమ్మ. చాలా హ్యాపీ. బైర్ నరేష్ అన్న చూస్తావా టీవీలో? నిర్మూలిద్దాం మూఢ విశ్వాసాలని, నిర్మూలిద్దాం మూఢ నమ్మకాలని, నమ్మద్దు స్వర్గ నరకాలని, నమ్మద్దు మంత్ర తంత్రాలని. ఈ ప్రపంచంలో ఎవడు అనిపించారు కాబట్టి 30 to 60 seconds కంటే ఏది చూడలేకపోతాం, ఏది నేర్చుకోలేకపోతాం, ఏది చూడలేకపోతాను, ఏది నేర్చుకోలేకపోతాను, ఏది అలవాటు చేసుకోలేకపోతాం. అట్లా ఈ జనరేషన్కి పేరెంట్స్ బాధ్యతనే. దానికి అనుగుణంగా వాళ్ళకి ఇష్టం ఉంటుంది వాళ్ళు. పేరెంట్స్ చాలామంది పేరెంట్స్ హుందాగా ఉండలేరు, పేరెంట్స్ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండలేరు. చాలా మార్పులు వచ్చినాయి. ఇంకా ఈ బిడ్డలు కింద కూర్చోబెట్టినా. నీకే సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టం? ఎందుకు? నీవు ఇప్పుడు బీకామ్ అయిపోయాక యూనివర్సిటీకి వెళ్తా, ఏదైనా బ్యాంక్ కోసం ప్రిపేర్ అవుతామా? ముందే ఒక చిన్న ప్రణాళికతో ఉంది. దేని తర్వాత ఏమేమి అవకాశాలు ఒకసారి చర్చించుకో, ఓకేనా? అక్కడ దాకా వెళ్ళాక ఎక్కువ టైము ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి. ముందే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలిస్తే ఈజీ కదా. ఇక్కడ నుంచి నువ్వు హైదరాబాద్ వెళ్ళాలంటే నీ మైండ్లో 2 దారులు ఉంటాయి. ఒకటి గోదావరి బస్ స్టాండ్కి వెళ్ళి హైదరాబాద్ బస్ ఎక్కడం, ఇంకోటి రామగుండం వెళ్ళి రైలు ఎక్కడం కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఒక అవగాహన ఉంటే ఏ టైంకు ట్రైన్ ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు కదా ట్రైన్. మీకు ఇంటర్సిటీ బాగా ఇప్పుడు బీదర్ ఎక్స్ప్రెస్ కూడా ఉన్నది ఇవాళ. కాబట్టి నువ్వు బ్యాంకింగా, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషనా, రైల్వేనా, ఏదైనా ఉద్యోగమా లేక కామన్గా ఏదైనా ప్రైవేట్ జాబ్ అనేది నిర్ణయం తీసుకోవాలి, ఓకేనా? ఇంకా వాళ్ళు 9th కాబట్టి వాళ్ళకి ఇప్పుడే 10thలో మంచి మార్కులు రావడం నీ లక్ష్యం అవుతుంది కదా. మీకు ఆల్రెడీ 10th స్టార్ట్ అయిందా సిలబస్? 8th అయిపోయినా. నువ్వు 8th అయిపోయినా కాదు మరి మధ్య డిగ్రీ లెక్క చేస్తానని. నీ అబ్బాయి నువ్వేం చేస్తున్నావు? చిన్నారు ఫైనల్ ఇయర్. ఏ గ్రూప్? ఏ కాలేజ్? మంచి పర్సెంటేజ్ ఉందా? హైదరాబాద్కేనా? యూనివర్సిటీ కాలేజ్ అని వస్తుంది మనకు రాకపోతే అయినవా? ఫోటో దిగాం ఒక 5 నిమిషాలు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. ఈరోజు మా ప్రవీణ్ రిక్వెస్ట్ చేస్తే బలవంత పెడితే ఇప్పటికే ఆలస్యమైంది. మేము ఇంకా జనగామకి వెళ్ళి రేపు పొద్దున మా మిస్సెస్ స్కూల్లో అటెండ్ అవ్వాలి. ఎంత ఆలస్యమైనా ప్రవీణ్ కోరికను పూర్తి చేయాలని చెప్పి ఇక్కడే గోదావరికని బస్ స్టాండ్ వెనకాలే ఉన్నటువంటి గోదావరికని సింగరేణి కాలనీలో మేము ఉన్నాము. ఇక్కడే కొత్తగా పరిచయం అయ్యారు. సోదరుడు సింగరేణి కార్మికుడు ఆనంద్, అలాగే మంచి చెల్లెలు కరుణ. వీళ్ళు రాగానే ప్రేమతో ఆహ్వానం పలికారు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. యూట్యూబ్లో మా వీడియోలు చూస్తారని, మా మాటలు వింటారని, అలా మమ్మల్ని ఎంతో గౌరవిస్తూ ఆప్యాయంగా ప్రేమిస్తున్నారని తెలిసింది. ఈ కుటుంబంతో మాకు కొత్తగా పరిచయం ఏర్పాటు చేసిన ప్రవీణ్కి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తూ,
ఆనంద్ అన్న అలాగే కరుణ వాళ్ళు ఇప్పటి నుంచి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇక మీదట ఎప్పుడైనా ఈ పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతంలో ఈ గోదావరి కంటకు వస్తే తప్పకుండా మాకంటూ మా ఆప్తులు బంధుమిత్రులుగా ఈ కుటుంబం ఉందని ఫీల్ అవుతాము. ఇప్పుడు అసలు ఇంతకీ ఆనంద్ నన్ను ఎందుకు ఆహ్వానించాడో ఆనంద్ మాటల్లో తన ఆనందాన్ని విందాం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. చాలా సంతోషం ఉన్నా మీరు వచ్చినందుకు. నేను యాక్చువల్గా మీ విషయంలో చాలా ఇంటర్వ్యూలు విన్నాను, ఇన్స్పిరేషన్ అయ్యాను. కాకపోతే మిమ్మల్ని చూడడం వల్ల నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేకపోతే నా మనసులో చాలా ఉన్నాయి, మాట్లాడాలి డౌట్స్ ఉన్నాయి, అలాగే కెరియర్ ఉంది, ఫ్యూచర్లో ఎట్లా ఉండాలని తెలుసుకోవాలని నాకు చాలా ఇష్టం ఉంది. కానీ ఈ 1 minute లేకపోతే 1 hourలో తెలుసుకునే అంత టైం లేదు కాబట్టి నేను ఎప్పుడు మీతో కలిసి ఉండాలని, నాకున్న డౌట్లు మీరు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినందుకు నాకు కూడా చాలా సంతోషాన్ని. థ్యాంక్ యూ కరుణ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఆల్వేస్ వెల్కమ్. జై భీమ్, జై ఇన్సాన్, వర్ధిల్లాలి బాబాసాహెబ్ ఆలోచన విధానం, కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇది గోదావరి కనిలోని బస్టాండ్ దగ్గర ఉన్న సింగరేణి కాలనీలో మా సోదరుడు ఆనంద్, కరుణ, ప్రవీణ్, అలాగే బాబాయ్ పేరు మర్చిపోయినా, కిరణ్ బాబాయ్ కుటుంబంతో నేను నా కుటుంబం. అందరికీ హాయ్. మీరు కూడా అందరూ ఎక్కడికి వెళ్ళినా అందరితో హాయిగా నవ్వుతూ మాట్లాడి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటూ సంతోషంగా ఉండాలని కోరుతున్నాం. జై భీమ్. ఆవిడని ఐసీయూ నుంచి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేస్తాం. వాళ్ళు ఆవిడ తీసుకొస్తారు. ఇది ఇట్లా ఉండదు, ఏం కాదు. ఒకటి పెద్దది ఇది ఒక్కటే బస్. నాయే ఫోన్ తీస్తుంటే పడ్డాయి. రామలపల్లి అన్న జరగమన్న మా అమ్మకి చెప్తే ఇంత తీసుకొస్తుంది, అది జాగ్రత్త వాడుకోవాలి. బాబాయ్ ఎలా తీసుకొని పోతే ఇప్పుడు హాస్పిటల్ చూపించి పంపించారు. హాయ్ ఫ్రెండ్స్, జై భీమ్, జై ఇన్సాన్. ఈరోజు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలము పక్కన తాలూకా ఎలిగేడు మండలము సుల్తానాపూర్ అనే ఊర్లో ఉన్నాము. యాక్చువల్లీ ఈ ఊరితో నాకు గతంలో చాలా పెద్ద అనుబంధము. మా మిత్రుడు కేసరి సంతోష్ అనే సోదరుడు ఇఫ్లూ యూనివర్సిటీ పిహెచ్డి స్కాలరు, వాళ్ళ ఊరిది. ఈ చుట్టుపక్కల చాలామంది నా స్నేహితులు ఉన్నారు. ధూళికట్టలో ప్రపంచంలోనే అతిపెద్ద చారిత్రాత్మకమైన ప్రదేశం. మొన్న ఒకసారి చూడడానికి పోతే ఆడ ఏం లేదు, చేను చిలకలల్లా దిక్కుమాలినట్టుగా ఉంది. దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడే మా ఉద్యమానికి ఇటీవల బాగా దగ్గరైన మేడ్చల్ జిల్లాలో ఉంటున్న పూర్వ కరీంనగర్ ప్రవీణ్ వాళ్ళ మిస్సెస్ అనుష వాళ్ళ అమ్మ నాన్న ఈ ఊరికి వచ్చాము, సుల్తానాపూర్. చాలా సంతోషం అమ్మ. థ్యాంక్ యూ. రైతన్న మరియు ఆశా వర్కరు అంతే కదా, వీడు నిరాశా వర్కరు. జై భీమ్, జై ఇన్సాన్. అమ్మ ఇది ఫ్రిడ్జ్కి కానీ బీరువాకి కానీ అంటించండి, నేనే నా చేతులతో అంటిస్తాను. మీ ఇంట్లో ఈ ఫోటో తక్కువ పడ్డది. సమ్మక్క సారక్క ఫోటోలు ఉన్నాయి కానీ ఈ ఫోటోలు లేవు. సమ్మక్క సారక్క కాదు, బీరువాకి ఫ్రిడ్జ్ కట్టిద్దామా, బీరువా కట్టిద్దాం. ఇంకా ఇక్కడ మంచిగా ఉంటుంది.
ఫీడ్జుకు ఓకే. ఓ, 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 అరే 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 అగ రాదు రాదు రాదురా. ఏం కాదు మరి అట్లయితే వాడు హుషారు కదా. విన్నాడు, మడత పడ్డా మంచిదే, మడత మంచిదే. కనబడకుండా కవర్ చేస్తుంది. ఏ ఇరుకు? బయట లైట్ ఉందిగా. ఏ గ్రూప్ తీసుకున్నావు? పురుగులు వస్తాయా? ఫోటో అయిపోయాక బంద్ చేయండి. బీకామ్ సిఏ అంటే చార్టెడ్ అకౌంటెంట్ ఇంకా కంప్యూటర్ అప్లికేషన్ ఇంటర్ ఎంపీ సార్ సిఈ సార్. చూసిరావా? ఏమేమి ఉద్యోగాలు ఉంటాయి మరి? కూర్చోపో, గడ్డ పైన కూర్చోపో. ఎందుకు ఉండి కొంచెంసేపు